ఈరోజు మన రెసిపీ రైస్ కుక్కర్లో టమోటా రైస్ అండి. 2 కప్పులు బియ్యానికి కడిగేసి శుభ్రంగా 4 కప్పులు నీళ్లు పోసి రెడీగా పెట్టేశాను. దీంట్లో కావాల్సినటివి 2 కప్పులు టమోటా అండి. ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చెక్క, 3 లవంగా, 1 యాలక, ఉప్పు, నూనె, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. ఇది వేడయ్యాక లవంగాలు, యాలుక, చెక్క, తర్వాత ఉల్లిపాయలు, ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి అండి, కరివేపాకు, స్టవ్ స్విమ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకోవాలండి. ఇప్పుడు టమోటాలు, అర టీ స్పూన్ ఉప్పు అండి. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇంత అన్నానికి అయితే ఈ ఉప్పు పడుతుంది. అన్నం మొత్తానికి సరిపడే ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను. ఒకసారి కలిపి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ముక్క బాగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా టమోటా మగ్గిన తర్వాత ఒకసారి చూడండి, ఇలా గంటెతోటి చెక్ చేసుకోండి. టమోటా ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, ఫ్లేమ్ వచ్చేసి మీడియం పెట్టి ఇది మొత్తం ఈ నీరు ఉంది కదా మొత్తం పోయి ఓన్లీ ఆయిల్ కనిపించేలాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండండి, అడుగంటుతుంది. ఇలా కలుపుతూ ఈ నీరు మొత్తం ఆవిరైపోవాలి. అప్పుడు ఈ ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు ఇది తీసి రైస్ కుక్కర్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఈ టైంలో కొద్దిగా పసుపు అండి. ఇది మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇలా వేసుకుంటే కొంచెం కలర్ వస్తుందని వేసాను. ఇది కూడా ఇలా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తం రైస్ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా ఓసారి కలిపి రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడమే అండి. ఇదిగోండి, ఇలా రెడీ అవుతుందండి రైస్ కుక్కర్లో టమాటో రైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.